వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలో ఉండే తక్కువ తేమ, కూరగాయల సాగుకు ప్రతిబంధకమవుతోంది. వీటిని అధిగమించి వేసవిలో కూరగాయలను సాగు చేసి లాభాలు పొందాలంటే రైతులు వేసవికి అనువైన కూరగాయల రకాలను ఎన్నుకోవాలి. వేసవిలోని అధిక ఉష్ణోగ్రత, వడగాల్పుల వల్ల మొక్క పెరుగుదల తక్కువగా ఉండి పూత, పిందె తగ్గి తద్వారా దిగుబడులు తగ్గుతాయి. అందువల్ల రైతులు కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్ధతులను చేపట్టాలని సూచిస్తున్నారు. కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన వర్సిటీ కూరగాయల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త మురళి. వేసవి కాలంలో కూరగాయలు దొరకటం కష్టం. ఏ రకం కూరగాయ అయినా కిలో కనీసం 40 నుండి 60 రూపాయలు పలుకుతాయి. ఏ కూరగాయ పండించినా ఫుల్ డిమాండ్ ఉంటుంది. మంచి లాభాలు రావాలంటే వేసవిలో కూరగాయలే సాగు చేయాలి. సాధారణంగా కూరగాయల సాగులో రూపాయి పెట్టుబడి పెడితే 3 రూపాయలకు పైనే ఆదాయం వస్తుంది. కానీ వేసవిలో అదే కూరగాయలు సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయి. అయితే వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం, వడగాలులు వీయడం, బావుల్లో నీటి మట్టం తగ్గడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడడం వంటి కారణాలు కూరగాయల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. కాబట్టి నీటి సౌకర్యం ఉన్న రైతులు అధిక ఉష్ణోగ్రతల్లో సైతం కూరగాయ పంటలు సాగు చేసి మంచి లాభాలను పొందవచ్చు. అయితే వేడిని తట్టుకునే రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్లే ఆశించిన ఫలితాలు వస్తాయని తెలియచేస్తున్నారు కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన వర్సిటీ కూరగాయల పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త మురళి. వేసవి అంటే ఇప్పుడు వచ్చే జనవరి, ఫిబ్రవరి మాసంలో మనము సాగు చేసుకోవాల్సిన కూరగాయల్లో ముఖ్యమైనవి ఒకటి టమాటా. అందరికీ తెలుసు, టమాటో మనకి ఈ కాలంలో కొంచెం దిగుబడి ఎక్కువగా వస్తుంది. తర్వాత తెగుళ్ళు కూడా సమస్య ఎక్కువగా ఉంటుంది. వీటిలో ముఖ్యమైన రకాల్లో మనకి ఈ ఎర్లీ బ్లైట్ అనే తెగులు అనేది ఎక్కువ ఉంటుంది. వీటిని తట్టుకునే రకాలు సాహు కానీ ఈ ప్రైవేట్ సెక్టార్లో మహారాష్ట్ర హైబ్రిడ్ సీడ్ వల్ల కూడా ఉన్నాయి. ఈ రకాలను సాగు చేసుకోవటం మంచిది. తర్వాత స్టేకింగ్ పద్ధతి మీరు వెనక చూసినట్లు వాటికి కింద మొక్క పడకుండా పైకి కట్టినప్పుడు కాయ నాణ్యత పెరుగుతుంది. తర్వాత దిగుబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. తర్వాత టమాటోకి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ వల్ల మంచిగా మనము నీటి బిందు సేద్యం ద్వారా నీటిలు, ఎరువులు కూడా ఇచ్చుకోవచ్చు. దీంతో దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. తర్వాత టమాటోలో మనకి పోషక లోపాలు అనేవి వస్తుంటాయి. వాటిలో ముఖ్యమైనవి కాయ పగులు అనేది బోరాన్ లోపం వల్ల వస్తుంటుంది. ఇది రాకుండా బోరాక్స్ అనేది పిచికారీ చేయాలి 4%. తర్వాత పొటాషియం నైట్రేట్ ఇవి కూడా మనము ఇచ్చుకున్నట్లయితే మనకి కాయ నాణ్యతతో పాటు దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. తర్వాత మనకి రెండవగా చెప్పుకోవాల్సింది వంకాయ. టమాటా తర్వాత రెండో పెద్ద పంట వంకాయను కూడా మనము బాగా సాగు చేసుకోవచ్చు. అయితే వీటిని మనము నారు పెంచుకోవటంలో కొత్త మెలకువలైన ఈ ప్రోట్రే పద్ధతిలో నారు కనుక చేసుకున్నట్లయితే హైబ్రిడ్ రకాలకి విత్తనము రేట్ ఎక్కువ కాబట్టి దాన్ని చిన్న నర్సరీ బెడ్లో వేసుకునే వాటికన్నా మనము ప్రోట్రే కింద షేడ్ నెట్ కింద కన్నా పెంచుకున్నట్లయితే నాణ్యమైన నారుని పొందవచ్చు. నారు తయారీకి కనీసము 4 వారాల టైం పడుతుంది. ఈలోగా వాళ్ళు ప్రధాన పొలాన్ని రెడీ చేసుకొని ఎరువులే వేసుకొని దీన్ని నాటుకోవచ్చు అనమాట. ఈ స్పేసింగ్ అనేది అంటే మొక్కల మధ్య దూరం అనేది ఈ జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కొంచెం దిగుబడి తక్కువ ఉంటుంది. చలి ఎక్కువ, మనకు సూర్యరశ్మి కూడా తక్కువ ఉంటుంది. తెగుళ్ళు కూడా కొంచెం ఎక్కువ అవకాశం ఉన్నదనమాట. మంచు వలన అయితేమి, దీనికి ఎక్కువగా వచ్చే ఎర్లీ బ్లైట్ అయితేమి, తర్వాత ఈ పౌడర్ మిల్డ్యూ అనేది కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. అందుకనేసి మనము వీటికి ఏమి చేయాలంటే ఎక్కువ దూరంలో నాటుకోవటము, తర్వాత ఇవి శిలీంద్రనాశనలు వాడుకోవటం మంచిది. మూడో పంట మనకి ఈ చలికాలంలో కూడా మనకి కొన్ని ఆకుకూరల్లో ముఖ్యమైనది పాలకూర. ఇది కూడా ఎక్కువ సాగు చేయొచ్చు. మన తోటకూర ఇవి కూడా ఎక్కువ మొత్తంలో సాగు చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఊళ్ళో రైతులంతా ఒకటే పంట కాకుండా మొత్తానికి మనకి మార్కెట్ని బట్టి సాగు చేయటం మంచిది. ఈ తర్వాత మనకున్న వాటిలో ఈ చలికాలంలో గుమ్మడి కూడా తీగ ఎదుగుదల ఎక్కువగా ఉండి మగ పుష్పాలు తక్కువ వచ్చి ఆడ ఎక్కువ వస్తాయి. కాయ కూడా దిగుబడి ఎక్కువ వస్తుంది. తీపి గుమ్మడి కూరగా వండుకునేది. అది కూడా కిరణ్, అభయ రకాలు ఉన్నాయి. వాటితో మనము బాగా సాగు చేసుకోవచ్చు. క్యాబేజీ, కాలీఫ్లవర్ కూడా ఎక్కువగా వస్తాయి. అవి 75-80 రోజుల్లో వచ్చే పంట. అంటే ప్రోట్రేలో నారు సిద్ధంగా చేసుకున్నట్లయితే పెంచుకోవచ్చు.
తర్వాత ఆలుగడ్డ కూడా చివరి టైంలో మనం ఇప్పుడు నాటుకోవచ్చు అనమాట. ముఖ్యంగా మనకి ఈ ఎర్ర నేలలు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఆలుగడ్డ కూడా సాగు చేసుకోవచ్చు అనమాట. ఎరువుల యాజమాన్యం చూసినట్లయితే మనకి బాగా చివికిన పశువుల ఎరువు ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. దానితో సుమారుగా 20 టన్నుల ఎరువు హెక్టార్‌కి వేయవలసి ఉంటుంది. దాంతోపాటు మనకి రసాయనిక ఎరువుల్లో సుమారుగా టమాటాకైతే 80-120 కిలోల నత్రజని, తర్వాత ఫాస్ఫరస్ 60 కిలోల వరకు, పొటాషియం కూడా అంతే మొత్తంలో వేసుకోవాల్సి ఉంటుంది. ఈ నత్రజనిని మనము దఫాలుగా 3 దఫాలుగా ఇచ్చుకోవటం మంచిది. ఆ తర్వాత మనకి వంకాయకు కూడా అంతే అవసరం ఉంటుంది. ఈ టైంలో మనకి ఎక్కువగా వచ్చే పురుగుల్లో ముఖ్యంగా టమాటోకి కాయదొలిచే పురుగు ఎక్కువ వస్తుంటుంది. వంకాయకు కూడా అదే సమస్య ఉన్నది. అయితే వీటికి మనకి నాణ్యమైన పంటని వినియోగదారులకు ఇవ్వాలి కాబట్టి దీనికి క్రిమిసంహారక మందులు కాకుండా మొదటగా మనము వేప సంబంధిత రసాయనాలతో మొదలుపెట్టి తక్కువ రెసిడ్యూస్ ఉన్న కొత్త రకమైన మందుల్ని మనం వాడటం మంచిది. దానిలో కొరాజన్ అనేది ఇన్సెక్టిసైడ్. అది దానితో మనము తక్కువ రెసిడ్యూస్ లేకుండా మనం నాణ్యమైన పంటని వెయిటింగ్ టైం కూడా అంటే చల్లిన తర్వాత 4-5 రోజులు కూడా కోసి మార్కెటింగ్ చేసుకోవచ్చు. వినియోగదారులకి కొంచెం ఆరోగ్యకరమైన రసాయనిక రహిత పంటని అందించవచ్చు అనమాట.